హాయ్ అండి. గులాబ్ జామున్ రెసిపీ స్మూత్‌గా రావాలంటే ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు. మిల్క్ పౌడర్ పావు కేజీ అండి. ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్‌లండి. బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్ అండి. 2 టేబుల్ స్పూన్‌లండి. మొత్తం ఉండలేకుండా కలుపుకొని తర్వాత పాలు వేసి కొంచెం కొంచెంగా కలుపుతూ మొత్తం ఉండయ్యేలాగా సరిపడా పాలేసుకొని కొంచెం కొంచెంగా కలుపుతూ మొత్తం ఉండయ్యేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలండి. చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పాకానికి సిద్ధం చేసుకుందామండి. హాఫ్ కేజీ షుగర్ వేసుకోవాలండి. 400 వాటర్ వేసుకోవాలండి. కార్డమ్ పౌడరు, సఫ్రాను, రోజ్ వాటరు 3 వేసుకుని దగ్గరికి వచ్చే వరకు పాకం బాగా చిక్కబడే వరకు తిప్పుతూ ఉండాలండి. తర్వాత పాకం తయారైన తర్వాత పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక పెనం మీద స్టవ్ వెలిగించి ఒక పెనం మీద ఆయిల్ వేసి సిమ్లో పెట్టి వేయించాలండి. ఇందాక పెట్టిన గులాబ్ జామున్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలండి. ఇవైతే ఇంకా కలర్ రాలేదండి, ఇంకొంచెం రావాలి. ఇదిగో ఇప్పుడు వచ్చేసినాయి కదండి. ఇప్పుడు ఇందాక తీసుకున్న పాకంలో వేసి కలుపుకోవాలండి, నానబెట్టుకోవాలండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేస్తానండి యూట్యూబ్ ఛానల్.